అధ్యక్షురాలికి సభకు నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజంగా సాధికారత రావాలంటే మహిళలకు పార్లమెంట్లో 50% సంఖ్య మహిళలది ఉండాలి. అట్లా అడగాలి కూడా. ఎందుకంటే కరుణారసం హార్మోన్స్లో మగవాళ్ళకు ఉండే హార్మోన్స్ ఆర్డినరీ హార్మోన్స్, అది ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఫైట్ ఆర్ ఫ్లైట్, పారిపోవడానికి కూడా, యుద్ధం చేసినట్టు చేస్తారు, పారిపోతారు. స్త్రీలకు ఉండే హార్మోను ఆక్సిటోసిన్, డాక్టర్లకు తెలుసు. కరుణారసం ఉంటుంది. దానివల్ల సమాజాన్ని చాకలీలం ఎందుకంత పోరాటం చేసిందంటే, ఆమెకు వచ్చిన ఆ హార్మోన్ ఆక్సిటోసిన్ హార్మోన్ చివరి దాకా ఉంటారు. పిల్లలు జంతువులు, మనిషి కూడా జంతువే. పిల్లల్ని చూసేది ఆడపులే, కోతి ఆడదే, ఆవే, ఎద్దు పట్టించుకోదు, ఆడకుక్కనే, మగ కుక్క పట్టించుకోదు. సమాజాన్ని కూడా పట్టించుకునేది వాళ్ళే. అందుకే సావిత్రిబాయి పూలే కంచైలే గారు చెప్పినట్టు, ఆమెను కొట్టినా, తిట్టినా, పేడ జల్లినా, పీ జల్లినా, ఇసుక జల్లినా, చంప చూసినా కూడా ఆమె స్త్రీలకు చదువు చెప్పడానికి పోయింది. అంత గొప్ప ఆమె ఎవరు ఉన్నారా? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మేము ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ పోతే 2 పెద్ద బొమ్మలు కనిపించినాయి, మాతృమూర్తులే. ఒకటి పుణ్యశ్లోక హాల్యాబాయి ఉల్కర్ ఎడంవైపు, కుడివైపు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే. క్రాంతి జ్యోతి ఆమె. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చాకలీలమును విప్లవ జ్యోతి అని పేరు పెట్టుకోవాలి. మా తర్వాత విప్లవ జ్యోతి అని రాయండి. ఇక్కడ దీపం వెలిగించిన మనము మంచిగా అనిపించింది. ఈ యూనివర్సిటీలో దీపం, జ్యోతిష జ్యోతి జలాతే చలో, జ్ఞాన్కి గంగా బహాతే చలో. జ్ఞానగంగ ప్రవహిస్తూనే పోవాలి. అది వారినే నమ్ముకోవాలి మనము. మా సుద్దాల అశోక్ చెప్పిండు, బాగా చెప్పిండు. మేము ఇవన్నీ తిరిగే వాళ్ళం. ఇక్కడికి వస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ చీదాఖాన్ జైలు ఉండాలి, కింద ఉందనుకుంటా. చీదాఖాన్ మంగళ పండితో కలిసి పనిచేసిండు. తీసుకొచ్చి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు జైలు పెట్టిండ్రు. వారిని విడిపిస్తేందుకు మౌలి అలావుద్దీన్ తుర్రబాస్ ఖాన్ ఇక్కడ స్తూపం ఉన్నది. గొప్ప యోధులు కదా వాళ్ళు. వీడి దొంగ, ఈ కిరిక్ ప్యాట్రిక్ కట్టినోడు, కట్టింది కిరిక్ ప్యాట్రిక్. వైట్ మొగలు కాదు, ఏం కాదు, దొంగవాడు. ప్రేమ లేదేం లేదు. 14 ఏళ్ళ అమ్మాయిని ఎత్తుకొచ్చింది ప్రైమ్ మినిస్టర్. దొంగవాడు, వైట్ మొగల్. ఆ పుస్తకం రాసినప్పుడు దొంగనే, విలియం డార్లింపుల్. వాడు లాస్ట్ మొగలు రాసిండు, వీటిని అందరూ తిట్టిండు, బ్రిటిష్ వాళ్ళు గొప్పోలని చెప్పి. అందుకని ఆ పుస్తకాలు నమ్మొద్దు. అస్మదుద్దౌలా వాడు ఎప్పుడు నమాజ్ కూడా చేయలే. పేరు అస్మదుద్దౌలా, ఎదురుగున్నది అస్మద్ గంజాయ్, అస్మద్ పేట. ఇక్కడికి వస్తే మనం గుర్తు చేసుకోవాల్సింది చీదాఖాన్ గుర్తు చేసుకోవాలి. ఈ బిల్డింగ్ కట్టినోని కాదు. తుర్రబాస్ ఖాన్ గుర్తు చేసుకోవాలి. మౌలవి అలావుద్దీన్ గుర్తు చేసుకోవాలి. రామ్జీ గోండ్ 1860 1000 మందిని, మహమ్మద్ హాజీ, అప్పుడు పెద్ద పెద్ద పోరాటాలు. వాళ్ళని గుర్తు చేసుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది. చాకలీలమ్మని కూడా గుర్తు చేసుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది. వీరిని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, గుజరాత్లో ఒక పద్యం ఉంది, అది చెప్పి ఆపేస్తుంది అని అర్థం. సుద్దాల అశోక్ చెప్పాలి. అశోక్, మా ఎంటీ ఖాన్, మా దాసరి నారాయణరావును చోటా శ్రీశ్రీ అన్నాడు. అయితే మా జ్ఞానం వచ్చిందంతా ఎంటీ ఖాన్ వల్లనే. ఆయనే చెప్పుకున్నాడు. మా ఇద్దరిని దగ్గర తీసుకునేవాడు. మేమేదో చిల్వలు పల్వలు చేసి మాట్లాడుతున్నాం ఇద్దరము, కానీ ఆయన వల్లనే వచ్చింది. ఆయన కూడా గుర్తు చేసుకోవాలి. మనం బాగా గుర్తు చేసినాం ఎంటీ ఖాన్. ఆయన ఏపీసీఎల్సీ ప్రెసిడెంట్గా ఉండేవాడు, విప్లవ కవి అయినా. అయితే ఇది ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే, ఇక్కడ మంచిగా పెట్టిన చాకలీలమ్మ పేరు పెట్టడం కూడా హైలే గారు లేకపోతే వచ్చేది కాదు. ముఖ్యమంత్రి చేయకపోతే ఏం పెద్ద సమస్య కాదు. వారికి రాహుల్ గాంధీ చాలా సన్నిహితుడు, సోనియా గాంధీ కూడా సన్నిహితురాలు. అందుకని వారితో కూడా చెప్పి చేయించేటోడు, వాళ్ళు కూడా చేసేటోళ్ళు. రాహుల్ గాంధీ మీరు చెప్తే కనుక, అమ్మ మీ ముఖ్యమంత్రి పనికి రావడం అని చెప్తే తీసేస్తుంది కూడా ఆమె. అంత శక్తి ఉంది కంచైలే గారికి. అయితే మనం ఇక్కడ ఎందుకు గుర్తు చేసుకోవాలి ఆమె అంటే, గుజరాత్లో ఒక పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉంది. అప్పుడు పిండే కదా, సబ్బు కాదు. నీళ్లున్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయులను గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు మనల్ని శుద్ధి చేస్తాయి అన్నారు. వారిని తలుచుకుంటే మన ఆత్మ శుద్ధి అవుతుంది. అది బాగా చేస్తున్నారు అమ్మ సంధ్య గారు, బాగా చేస్తున్నారు. హరికాంత్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకొక చిన్న విషయం చెప్పి ఆపేస్తా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అవుతారంటే, ఆమె అనస్థిషియాలజిస్ట్. అంటే ఇక్కడ చదువుకున్న ఆయన కూడా కాదు, ఇక్కడ చదువుకోలేదు ఆయన. ఇక్కడ తోటమాలి, ఆయన కుర్మాయన తోటమాలి, ఆయన కొడుకు ఎస్ఎం మల్లన్న. ఇక్కడ తిరిగిండు ఆయన కిరిక్ ప్యాట్రిక్ కంటే తర్వాత. అతను ఏం చేసిందంటే, ఈ తోటమాలి కొడుకు మీద ఇంట్రెస్ట్ ఉండి తీసుకెళ్ళి ఆయన లండన్ చదివించింది, డాక్టర్ సత్యవంత్ మల్లన్న. He headed British Chloroform Commission.
ఖాళీ ఇక్కడ తండ్రి అంటే తోటలు నీళ్లు పోసినందుకు, చిన్న కుర్రాడుగా నీళ్లు పోసినందుకు he became chairman of British Chloroform Commission. He proved chloroform can be administered as safe method of anesthesia. డాక్టర్ గారికి బాగా అర్థమైంది, చాలా ప్రమాదం అది చెప్పేవాళ్ళు, కానీ చేయొచ్చిన బ్రిటిష్ వాళ్ళకి నేర్పిండి ఆయన. ఈ స్పోక్ ఇంగ్లీష్ లైక్ ఇంగ్లీష్ మ్యాన్. డాక్టర్ కత్తిచంద్రయ్య ఐఏఎస్ ఆఫీసరు, ఆయన పిక్టోరియల్ హైదరాబాద్ పుస్తకంలో ఇదంతా రాసింది, 400 glorious years of హైదరాబాద్లో. ఇక్కడ కేవలం మొక్కలు చుట్టూ తిరిగిన వాళ్ళకే అంత జ్ఞానం వస్తే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎంత జ్ఞానం రావాలి. మా చెల్లె ఇప్పుడు సూర్యధనంజయ్ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క సత్యవంత మల్లన్, ఆయన కొడుకు జనరల్ శ్రీనగేష్ బికెమ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, జనరల్ శ్రీనగేష్. అందుకని మామూలు తోటమాలి, మామూలు గొర్రెలు కాసే తండ్రి గొర్రెలు, అట్లాంటి వాళ్ళను ఇక్కడ తీర్చిదిద్ది ఈ ప్రిమిసెస్, ఇదే ప్రిమిసెస్ కాబట్టి అట్లాంటి వాళ్ళను సత్యవంత మల్లన్నలను జనరల్ శ్రీనగేష్లను సృష్టించాలని చెప్పి, ఆ సృష్టించే శక్తి చాకలిలం గారికి ఉంటుంది, మా చెల్లె సూర్య ధనంజయ్ కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇట్లాంటివి పెడతాము, చాకలిలం వేరే సమావేశం పెట్టుకుందాం. నమస్కారం.